అందరికీ నమస్కారం. ఈరోజు ఓదెల రిలీజ్ అయ్యి అద్భుతంగా ఆడుతున్న ఈ సందర్భంలో మన వేములవాడ రాజన్న దగ్గరికి దర్శనానికి రావడం జరిగింది. మనందరికీ తెలిసిందే వేములవాడ రాజన్న మహిమల గురించి, ఆయన గొప్పతనం గురించి. సినిమా రిలీజ్ అయిన రెండో రోజే మేము ఆయన కృతజ్ఞత చెప్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. నేను, వశిష్ఠ గారు, మధు గారు, అశోక్ అందరం కలిసి. సో ముఖ్యంగా ఆయన ఆశీర్వచనం లేకుండా మనం ఏ పని చేయలేము. ఎందుకంటే మా కుల దైవం ఆయన. నా పుట్టు వెంట్రుకలు కూడా ఇక్కడే తీయడం జరిగింది చిన్నప్పుడు. ఇక్కడ అంటే ఆ వాగు, అక్కడ వంటలు చేసుకుని తినడం, ఇక్కడ చిన్నప్పటి అన్ని విషయాలు నాకు గుర్తున్నాయి. అలాంటి ఈ దేవస్థానానికి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఓదెల సినిమా. ఆ సినిమా రిలీజ్ అయ్యి అద్భుతంగా ఆడడం. ఇంకొక ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఏ పని చేసినా దైవ బలం లేకుండా ఏదీ జరగదు. అసలు ఓదెల పార్ట్ 1 తీయడమే ఒక అద్భుతం, మళ్ళీ దానికి రెండో భాగం తీయడం ఇంకొక అద్భుతం. ఎందుకు ఇవన్నీ జరిగినాయి అంటే కేవలం ఆయన ఆశీర్వచనం వల్లే. సో ఆ ఆశీర్వచనం మా అందరిపైన ఉందని మీ అందరికి మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా అందరికి ఇంత అద్భుతమైన దర్శనం, ఆశీర్వచనం, ఆయన దగ్గరగా ఆయనను తాకి ఆయనను బ్లెస్సింగ్స్ తీసుకునే అదృష్టం కల్పించినటువంటి ఈఓ కే వినోద్ గారికి, అలాగే ఆలయ సిబ్బందికి, మిగతా పోలీస్ సిబ్బందికి, మధ్యలో భక్తులు ఎక్కువ రద్దీగా ఉన్నా కూడా మాకు 1 మినిట్ అవకాశం ఇచ్చిన భక్తులందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ దేవుడి మహిమలతో తీసిన ఈ ఓదెల సినిమాని మీరు చూడకపోతే మరొక్కసారి చూడండి. ఈ వీకెండ్ మీ దగ్గరలో ఉన్న థియేటర్లో, ఇది ఫ్యామిలీస్తో చూడాల్సిన సినిమా అండి. ఇంటిల్లిపాది అందరూ వెళ్ళి సినిమాని చూడాల్సిన సినిమా. చూసి ఆదరించండి. మాలాంటి కళాకారులని, మాలాంటి టెక్నీషియన్స్ని ఎంకరేజ్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఓదెల రిలీజ్ అయ్యి అద్భుతంగా ఆడుతున్న ఈ సందర్భంలో మన వేములవాడ రాజన్న దగ్గరికి దర్శనానికి రావడం జరిగింది. మనందరికీ తెలిసిందే వేములవాడ రాజన్న మహిమల గురించి, ఆయన గొప్పతనం గురించి. సినిమా రిలీజ్ అయిన రెండో రోజే మేము ఆయన కృతజ్ఞత చెప్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. నేను, వశిష్ఠ గారు, మధు గారు, అశోక్ అందరం కలిసి. సో ముఖ్యంగా ఆయన ఆశీర్వచనం లేకుండా మనం ఏ పని చేయలేము. ఎందుకంటే మా కుల దైవం ఆయన. నా పుట్టు వెంట్రుకలు కూడా ఇక్కడే తీయడం జరిగింది చిన్నప్పుడు. ఇక్కడ అంటే ఆ వాగు, అక్కడ వంటలు చేసుకుని తినడం, ఇక్కడ చిన్నప్పటి అన్ని విషయాలు నాకు గుర్తున్నాయి. అలాంటి ఈ దేవస్థానానికి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఓదెల సినిమా. ఆ సినిమా రిలీజ్ అయ్యి అద్భుతంగా ఆడడం. ఇంకొక ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఏ పని చేసినా దైవ బలం లేకుండా ఏదీ జరగదు. అసలు ఓదెల పార్ట్ 1